ఓం నమో వెంకటేశాయ. మనకిప్పుడు ధనుర్మాసం అన్ని విష్ణాలయాలలో తిరుప్పావై గోష్ఠి జరుగుతున్నది. బొమ్మల కొలువు ప్రతి సంవత్సరము కొంతమంది దసరాల్లో పెట్టుకుంటారు ఇళ్లల్లో, లేదా సంక్రాంతి రోజు కూడా పెట్టుకుంటారు బొమ్మల కొలువు. ఇప్పుడు ధనుర్మాసం జరుగుతుంది కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఇలా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఆ బొమ్మల కొలువులో మొదటగా దశావతారాలను, తరువాత సీతారామచంద్రుల వారిని, ఆంజనేయ స్వామి వారిని, లక్ష్మణస్వామిని, మూడవ వరుసలో ఆళ్వార్లను, రామానుజుల వారిని ఇలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, నవనీత కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో నవనీతాన్ని స్వీకరిస్తూ. చాలా బాగుంది కదా ఈ విగ్రహము. భక్తులందరూ ఎంతో తన్మయత్వం చెందారు ఈ బొమ్మల కొలువు ఇలా ఏర్పాటు చేయటము. అదే రోజు గోదారంగనాథుల బొమ్మలను కూడా తిరుప్పావైకి వచ్చిన గోష్ఠి వారికి అందరికీ 150 గోదారంగనాథుల పెరుమాళ్ళ బొమ్మలను కూడా అందరికీ పంచారు ఒక భక్తులు. చూడండి, కృష్ణుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో, బాలకృష్ణుడు. ఇరుగోండి ఆళ్వార్లు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్యన ఉన్న శ్రీరంగపట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీరంగము ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్లు చెబుతారు. 7 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోతగ్గది శ్రీ రామానుజుల వారి శరీరము. శ్రీ రామానుజాచార్యులు వారు పరమపదించి 1000 ఏళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉంచటం విశేషము. అయితే చాలామంది భక్తులకు దీని గురించి తెలియకపోవటం విచారకరము. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించిన అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజుల వారు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా 2 సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరము, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల వారి శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరము ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు, గోళ్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవటం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఓం శ్రీమతే రామానుజాయ నమః. 14వ తారీఖున భోగి కళ్యాణము జరుగుతుంది. గోదారంగనాథుల కళ్యాణము అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. మరి కళ్యాణానికి దేవాలయాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దాలి కదా, అందుకనే ముగ్గులు వేస్తున్నాము. శ్రీపరాశరాచార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే రుదుతల పణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటినికట శిరపార్శ్వ విన్యస్త హస్తం పద్మాదాత్రీకరాభ్యం పరిచిత చరణం రంగరాజం భజేహం. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.